హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈరోజైతే నేను ఒక రైజా పుంజునైతే వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో చూసే వాళ్ళందరూ ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు కాల్ అయితే చేశారండి. బ్రదర్, మీరు చెప్పేది రాంగు, మీ వీడియోలో చూపించిన పుంజుకు వచ్చి తెల్ల చెవులు ఉన్నాయి, శంకు చెవులు ఉన్నాయి, మీరు చెప్పేది ఒరిజినల్ క్వాలిటీ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టు, అది రాంగ్ మీరు చెప్పేది అని చెప్పి నాకు కాల్ అయితే చేశారు, మెసేజ్లు అయితే చేశారు. ఒక్కతను కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేశారండి, ఎవరో బ్రదరు. వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, ఆల్రెడీ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు, పొద్దున పెట్టిన పుంజు, మార్నింగ్ పెట్టిన పుంజు రెండు ఒకటేనండి, ఓకేనా. అది ఎందువల్ల అలాగైందంటే కోడి తప్పిని పెట్టడం జరిగింది. తప్పిని తర్వాత ముఖం మీద దెబ్బలు పెచ్చులాగా ఊడొచ్చేస్తాయండి. అప్పుడు అలాగ అనిపిస్తుంది, వైట్గా అనిపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు భ్రమపడి ఇది ఒరిజినల్ క్వాలిటీ కాదు అని చెప్పి నాకు ఫోన్లో మెసేజ్లు అయితే చేశారు. వాళ్ళకైతే ఈ వీడియో అయితే చూపించానండి. చూసిన తర్వాత సారీ బ్రదర్, నా వల్ల తప్పు జరిగింది, సారీ అని చెప్పి నాకు మెసేజ్లు అయితే ఫోన్లు అయితే చేశారు రిటర్న్. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటేనండి, ఒరిజినల్ అంటే ఒరిజినల్ అంటాం, కాదంటే క్రాసింగ్ అంటే క్రాసింగ్ అంటాం. అంతేగాని సగం తెలిసి సగం తెలియకుండా ఏదేదో చెప్పి అన్నీ అలా కరెక్ట్గా అయితే కాదండి. నేనైతే తెలిస్తేనే తెలుసు అని చెప్తాను, తెలియదంటే తెలియదు అని చెప్తాను, క్వాలిటీ అంటేనే క్వాలిటీ అంటాను, అన్క్వాలిటీ అయితే అన్క్వాలిటీ అంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళైతే నాకు సారీ అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అలా జరుగుతుంటాయిలే బ్రదరు, భ్రమపడుతుంటారు, తొందరపడుతుంటారు, అలా జరుగుతూ ఉంటాయి కోళ్ళలు అనేగా, ఈ సహజము, మీరు ఎందుకు సారీ చెప్పడం అని చెప్పి నేనైతే చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసేవాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మా గురువు పర్యవేక్షణలు కనుక్కొనే ఏదైనా సరే ఒక పుంజుని తీసుకురావాలి అంటే 1కి 4 సార్లు ఎవరికైనా చూపించి దాని లైన్ ఏంది అన్నీ చూపించుకొని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.